పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము మనము రక్షించుటకు ప్రభు వచ్చునని గ్రహించుకున్నాను. ఉదయము అతని మహిమను చూతురు. ఈరోజు ఈ క్రిస్మస్ జాగరణలో పాల్గొనడానికి మనమందరం ఒక పవిత్రమైనటువంటి కుటుంబంగా ఈ పవిత్ర దేవాలయంలో మనమందరం గుమిగూడి ఉన్నాం. ఈ రక్షణ శుభ సందేశాన్ని గొర్రెల కాపరిని ఏ విధంగా అయితే ఆలకించి బెత్లెహేములో బాలునిగా శిశువుగా జన్మించినటువంటి ప్రభుని కనులారా గాంచి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో వారు వాళ్ళ యొక్క ప్రదేశానికి వెళ్ళి ఈ శుభ సందేశాన్ని అందరితో పంచుకున్న రీతిలో మనమందరము ఈ యొక్క క్రిస్మస్ పండుగ నాడు ఈ ఉత్సాహాన్ని, ఈ శుభ సందేశాన్ని మనమందరితో పంచుకుని బాలయేసు దేవుని పొందటానికి, మన హృదయంలో ఆయన జన్మించడానికి, మన సంఘంలో ఆయన జన్మించడానికి, మన కుటుంబంలో ఆయన జన్మించడానికి మళ్ళీ మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రిస్మస్ పండుగ అంటే ఈ డెకరేషన్ కాదు, క్యారల్ సింగింగ్ కాదు, సంబరాలు కాదు. క్రిస్మస్ పండుగకు నేను ఏ విధంగా తయారవ్వాలంటే మన ఆత్మ, మన యొక్క హృదయం, మన యొక్క మనస్సులు పవిత్రంగా ఉన్నాయా? ప్రభుని స్వీకరించడానికి ఆత్మశుద్ధిని మనము మంచి పాప సంగీతల ద్వారా మళ్ళీ మనము తయారు చేసుకున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ప్రతి సంవత్సరము మేము మా రక్షణము కొరకు విశ్వాసముతో నిరీక్షించు ఆనందించుచు అవకాశమును మాకు దయచేయుము. నీ జనితైక కుమారుని ఉత్సాహముతో ఆహ్వానించు మేము. అతడు తమ న్యాయమూర్తిగా మరల వేచేయునప్పుడు అతనిని ఆత్మవిశ్వాసముతో కలిసి కొను అర్హతను దయచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ పదవి చేయుచున్నాము. మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.
నా తరపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్, మెరీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనంతుడైనటువంటి భగవానుడు మన స్థాయికి రావటమే క్రిస్మస్ పండుగ. భూమిని వీడి భూలోకానికి వచ్చి ఒక మానవుడిగా, ఒక పసిబాలుడిగా, పశువుల కొట్టలో రక్షకుడిగా పుట్టినటువంటిది ఈరోజు మనం కొనియాడేటువంటి ఈ క్రిస్మస్ పండుగ. దేవుడు దాసుడయ్యాడు, అది లోకానికి క్రిస్మస్ పండుగ అయ్యింది. దాసుడైన దేవునికి నేను దాసురాలను, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అని కన్య మరియ విశ్వసించింది. మరియమ్మకు క్రిస్మస్ పండుగ అయ్యింది. మరి దాసుడిగా జన్మించినటువంటి బాలయేసుకి నేను దాసుడు, దాసురాలను, నీ మాట చెప్పును నా జీవితంలో జరుగునుగాక అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయనను మహిమపరుస్తారో వారందరికీ జరుపుకునేటువంటిదే ఈరోజు క్రిస్మస్ పండుగ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మించాడని నమ్మటం కాదు, క్రీస్తు జన్మించాడనేటువంటిది ఒక చరిత్ర. కానీ క్రీస్తు నా కోసం జన్మించాడు అన్నది నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు నా కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, మనందరి కోసం జన్మించాడు అని నమ్మేటువంటిదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి క్రిస్మస్ పండుగను కొనియాడటానికి వచ్చినటువంటి మనము ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం, ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు నాకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, ప్రభు నా జీవితంలో చేసేటువంటి, నేను పొందేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏమిటి. ఈరోజు నేను క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడడానికి వచ్చి నా కుటుంబ సమేతంతో వచ్చినటువంటి నాకు ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీస్సులు ఏమిటో, ఆ యొక్క దీవెనలు ఏమిటో మనము ఈ యొక్క దేవుని యొక్క పట్టణాలు ధ్యానిస్తూ మనం కొంచెంసేపు ధ్యానించుకున్నాం. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మొట్టమొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చీకటిలో నడుచు జనులు ఒక పెద్ద వెలుగును చూచారని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమని రాశాడంటే, నేను వెలుగును ఎలా నమ్ముతానో అలాగే క్రైస్తవత్వాన్ని నమ్ముతాను. నేను వెలుగుని ఏ విధంగా నమ్ముతానో క్రైస్తవత్వాన్ని, క్రీస్తు ప్రభుని నేను నమ్ముతాను. ఎందుకంటే వెలుగును మాత్రమే చూడలేను, క్రైస్తవత్వం అనే వెలుగులో నేను అన్నిటినీ చూడగలుగుతూ ఉన్నాను. వెలుగును మాత్రమే మనం చూడటం లేదు, ఆ వెలుగు ద్వారా మనం అన్నిటినీ చూడగలుగుతూ ఉన్నాం, తెలుసుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా నేను నమ్మేటువంటి, నేను విశ్వసించేటువంటి,
నేను జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ఈ క్రైస్తవత్వంలో, ఈ కథోలిక జీవితంలో నేను అన్నీ తెలుసుకోగలుగుతూ ఉన్నాను. నేను అన్నీ అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. నేను వెలుగుని ప్రకాశింప చేస్తూ ఉన్నాను. చీకటిలో చెడు ఏదో మంచి ఏదో నేను తెలుసుకోగలుగుతున్నానని దీని యొక్క అర్థము. ప్రియమైనటువంటి సహోదరులారా, చీకటిలో నడిచేటువంటి వారికి పెద్ద వెలుగు అంటే క్రీస్తు ప్రభు ఒక వెలుగుగా మన అందరిపై ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. ఆయనలో విశ్వసించేటటువంటి మనము, ఆ వెలుగుని బాటలో నడుస్తున్నటువంటి మనము, ఆయన ద్వారా మనం అన్నిటినీ చూడగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము. మనమందరము సంతోషంతో ఆనందంతో ఉండగలుగుతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 2వ వాక్యం 6వ వచనంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే చివరిగా ఉన్నటువంటి వాక్యాలు ఈ వెలుగుకు, ఈ శిశువునకు, ఈ యేసయ్యకు, ఈ దేవునికి, ఈ రక్షకునికి ఉన్నటువంటి నామకరణాలు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యున్నత తండ్రి, సమాధానకర్త. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యున్నత తండ్రి, సమాధానకర్త అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా 6వ వాక్యములో మొదటి వాక్యం మనం చూసినట్లయితే మనకు ఒక శిశువు జన్మించాడు. దీనిని మనము కొంచెం ధ్యానించాలి. మనకు ఒక శిశువు జన్మించాడు. సాధారణంగా ఒక కుటుంబంలో ఒక బిడ్డ, కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే సహజంగా ఏమి చెప్తారు? సహజంగా ఏమంటారంటే, నాకు కుమారుడు పుట్టాడు, నాకు కుమార్తె పుట్టింది, నాకు బిడ్డ పుట్టాడు, మరి కాక మాకు పుట్టాడు అంటారు, మనకు పుట్టమని అంటారు. ఇది సాధారణంగా సామూహిక అర్థంలో ఉండదు. సామూహికంగా ఎవరు ఈ విధంగా మాట్లాడరు, ఎవరు ఏ విధంగా మనకు బిడ్డ పుట్టాడని ఎవరు అనరు. మరి ఎందుకని యెషయా ప్రవక్త ఈ వాక్యాన్ని ఇక్కడ ప్రవచించాడంటే దానిలో గూఢార్థం ఉంది. మనకు, మనందరికీ క్రీస్తు ప్రభు రక్షకుడైనటువంటి యేసయ్య నిజదేవుని యొక్క కుమారుడు ఒక ప్రాంతానికి మాత్రం కాదు, ఒక కులానికి మాత్రం కాదు, ఒక మతానికి మాత్రం కాదు, ఒక వర్గానికి మాత్రం కాదు, ఒక దేశానికి మాత్రం కాదు, సర్వ మానవాళికి సృష్టికర్తగా మన అందరికీ శిశువుగా జన్మించాడనేటువంటి అర్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు, ప్రజలందరి రక్షకుడు, సర్వ మానవాళి రక్షకుడు. అందుకనే క్రిస్మస్ పండుగ అంటే కేవలం మన భారతదేశంలో కాదు, ప్రపంచ నలుమూలలలో, ఈ ప్రపంచంలో, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి దేశంలో, ప్రతి గడ్డలో, ప్రతి భూమిలో క్రిస్మస్ పండుగను కనుల విందుగా కొనియాడతారు.